సైడ్ ఎత్తలేదు మామ వీళ్ళిద్దరు. నేను ముందు వెళ్తా అంటే నేను ముందు వెళ్తానే. చల్లగా ఉంది మామ. బ్రో బ్రో అయితే చాలా హెల్ప్ చేశాడు. కనిపించిన నాకు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇదే రామోజీ ఫిలిం సిటీ. తిక్క 2 గంటల నుంచి ట్రాఫిక్ మనకి అవుతలేదో వస్తలేదు. సో హలో మామ, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఏంటంటే నేనైతే హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాను. సో ఇప్పుడు టైం వచ్చి 3:20 అయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ నేను ఇప్పుడైతే రాను, ఇక టైం పడుద్ది. బాయ్ బాయ్ నిడదోలు. నేను నార్మల్గా మార్నింగ్ 8 కానీ లేదా 6 కానీ బయలుదేరాలి అనుకున్నాను, కానీ మళ్ళీ బాగా ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా. సో దాని గురించి అయితే నేను 3 స్టార్ట్ అవుదాం అనుకున్నాను. అదేమో 3:15 అయింది. మేబీ అంటే కొంచెం ఎండ పడేలాగా మనం హైదరాబాద్ అయితే వెళ్ళిపోవాలి. అంటే బ్రేక్స్ అవి తీసుకుంటాం కదా, మేబీ వెళ్ళిపోతాం అనుకుంటున్నాను, చూద్దాం. సో నేనైతే ఇప్పుడు ప్రతిపాడు హైవే మాకుది. సో హైవే అయితే ఎక్కాను. స్టాప్ తీసుకుంటాను, మేబీ స్టాప్ ఒక 100 కిలోమీటర్స్ అలా తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఆపుదామంటే ఆపుతాను, లేదంటే 100 ఖచ్చితంగా ఆపుతాను. ఎందుకంటే మరి నాకు బైక్ రెస్ట్ ఉండాలి కదా. సో దాని గురించి. ఇంకోటి ఏంటంటే మామ, సోలో రైడ్ ఇది, ఎవరో లేరు, నేను ఒక్కనే. సో నేను ఎప్పుడు సోలోగానే వెళ్తాను. మనం వచ్చినప్పుడు మాత్రం మా బ్రదర్ వచ్చాడు, ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం సోలోగానే వెళ్తున్నాను. ఇప్పటికైతే 40 కిలోమీటర్స్ వచ్చాను, ఇంకా 40 ఉంది ఏలూరు అయితే. సో ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ బ్రేక్ ఎంతంటే 96 కిలోమీటర్స్ వచ్చాను నేను కరెక్ట్గా. ఇంకా 300 చేంజ్ ఎంత ఉంటుంది. ఇది సెకండ్ టోల్ గేట్ అనుకుంటా, అంతే, సెకండ్ టోల్ గేట్ ఇది. సో మనమైతే దగ్గర విజయవాడ దగ్గరలో ఉన్నాం. విజయవాడ 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే విజయవాడ ఎయిర్పోర్ట్ ఇది. సో ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను, ఇదంతా అదే. ఇది ఇప్పుడు టైం ఏంటండి, 5:48. సో ఇదే ఎయిర్పోర్ట్, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఓకే, మేబీ నేను ఇప్పటికీ 126 కిలోమీటర్స్ వచ్చాను. ఏంటంటే మామ, ఇది ఈ గృహ విజయవాడ మామ ఇది. కానీ ఇది నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే నైట్ టైం ఫుల్ లైటింగ్ వేసి లోపల పైన స్టిక్కరింగ్ ఉంటుంది. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్దాం ఉన్నా, లేదంటే హైదరాబాద్ నుంచి నిడదవోలు వెళ్దాం ఉన్నా, ఇదే రోడ్లో నుంచి వెళ్తాను నేను. బాగుంటుంది నైట్ అయితే, పిక్చర్ లైటింగ్ భలే ఉండదు ఇదే. ఎందుకని సో ఏంటంటే నేను 300 ఇంకా ఎంత ఉందంటే 312 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నేను అక్కడ ఎన్ని కిలోమీటర్స్ వచ్చానంటే, నేనైతే 153 కిలోమీటర్స్ అయితే వచ్చాను. సో టైం ఏంటండి, 6:23 అయింది. మేబీ ఆగితే అక్కడన్నా ఇంకా బ్రేక్ఫాస్ట్ కాగాలి, చూద్దాం. వెనకాల ఈ కార్ ఏంటి, అయితే బ్రేక్ఫాస్ట్కి ఆగుదాం అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడ ఆగుదాం అనేది ఇంకా తెలీదు, వెళ్ళే దారి బట్టి బాగుంటాయి అక్కడ. ఎలాగో బ్రేక్ తీసుకున్నాడు, అదే బ్రేక్ ఇది బ్రేక్ అయిపోతుంది కదా మళ్ళీ.
తీసుకుంటే ఒకసారి బ్రేక్ తీసుకుని ఇంక టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోతాం. మనం చూడండి మోడల్ అనుకుంటా, మోడల్ మోడల్ సూపర్ మోడల్. దాని నుంచి నన్ను చూస్తున్నాడు మనోడు. అది దాని నుంచి చూస్తున్నాడు మనోడు. ముప్పై వేసింది, వర్షం అయితే రాకూడదు. వర్షం రాకుండా ఉన్నదంతా మనం కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు కదా. సో ఇప్పటికైతే 171 వచ్చాను, ఇంకా 290 ఉంది. వెళ్ళిపోవచ్చులే, నాకు తెలిసి 11 ఆ టైం కల్లా వెళ్ళిపోతాను అనుకుంటున్నాను మేబీ. సో ఇప్పటికైతే 197 వచ్చాను. ఇంకా ఎంత ఉందంటే 266 ఉంది. సో టిఫిన్ బ్రేక్ అయితే తీసుకుంటాను ఇప్పుడు. తీసుకుని కొంతసేపు ఆగి తర్వాత ఇంకా స్టార్ట్ చేయడమే రైడ్. బ్రేక్ఫాస్ట్ కదా ఆపాను. టైం ఎంతైంది? 7:12 అయింది. బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయినప్పటికీ 7:30 అయిపోవచ్చు. సో ఇప్పుడే టిఫిన్ అయితే చేశాను, అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఇంకా అప్పుడే లేదు, ఒక 100 కిలోమీటర్స్ దాకా నాన్ స్టాప్ కొట్టేయడమే. లెట్స్ గో. సో ఇదే హైదరాబాద్ చెక్ పోస్ట్. సో అదే హైదరాబాద్ బార్డర్, అది ఆంధ్ర బార్డర్ అయిపోయింది. హైదరాబాద్ బార్డర్లో మనం ఎంటర్ అయ్యాం. ఇంకా నాకు తెలిసి అంత ఉండదు, 200 అంత ఉంటుంది అనుకున్నాను. వ్యూ అయితే బాగుంది, ఎందుకంటే ఆ కొండ అది నాకైతే చాలా బాగా నచ్చింది. 10 నిమిషాలు నేను సైడ్ ఎత్తలేదు మా వీళ్ళిద్దరు. నేను ముందు వెళ్తా అంటే నేను ముందు వెళ్తాను, నేను ముందు వెళ్తా అంటే నేను ముందు వెళ్తాను. ఏంటి మా మనకి సైడ్ ఎత్తే మనం ఎవరికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇప్పుడు దాకా ఈ బండి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇది వెనకాల ఈ మామ కారు అసలు ఆగట్లేదు. సైడ్ ఇచ్చే లాస్ట్కి చల్లగుండు మామ. మీ ఇద్దరి మధ్యలో మేము ఆగిపోయి వెనకాల మొత్తం అందరం. బ్రో వెనకాల బ్రో 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 రైడర్స్ అలా ఉన్నారు. ఎస్. సో ఏంటంటే ఇప్పుడు దాకా అయితే 326 కిలోమీటర్స్ చెప్తాను, ఇంకా 130 కిలోమీటర్స్ ఉన్నాయి. సో మేబీ 11 or 12 అయిపోతాయి వెళ్ళినప్పటికి. నేను బ్రేక్ అయితే ఏం తీసుకోలేదు, బ్రేక్ లేకుండా 130 కిలోమీటర్స్ దాకా వస్తాను. చూస్తాను, ఒకవేళ ఆపాలనుకుంటే ఆపుతాను. ఎందుకంటే ఆపాలి, నేను మళ్ళీ బండి కొంచెం కూల్ అవ్వాలి కదా. సో దాని గురించి ఓకేనా. వ్యూస్ అయితే చాలా బాగుంది, వ్యూ అయితే మామూలుగా లేదు. ఈ వ్యూ చూడండి, ఇది రాళ్ళతో ఇందులో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. ఇక బ్రో అయితే కనిపించాడు మనకి. బ్రో మన ఇందాక పలకరించారు కదా మనోడు బ్రో. సో మనోడు బ్రో అందరినీ, బ్రోకి అయితే ఛానల్ లేదంట కానీ బ్రో అయితే చాలా హెల్ప్ చేశాడు. కనిపించినట్టు నాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. ఇంకా అయితే 92 కిలోమీటర్స్ ఉంది. అంటే హైదరాబాద్ అయితే 46 అమ్మ జరుగుతుంది, కానీ మన నేను అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి కదా మా రూమ్ దగ్గరికి అయితే 91 చూపిస్తుంది. 91 అంటే మనం ఎప్పటికి వెళ్తాం. అలాగే ఇందాక దాకా ట్రాఫిక్ లేదబ్బా, ఇందాక నుంచి చాలా ట్రాఫిక్ ఉంది హైవే మీద.
అదే ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ కాదు. అదే ట్రాఫిక్ లేకపోతే ఎప్పుడో కూడా ఎత్తున్నాను. ఖాళీగా ఉంటే వెళ్ళిపోతాను ఇప్పటికి ఒక 50 కిలోమీటర్స్ పైన వెళ్ళిపోతాను. ఖాళీగా లేదు కదా, మరి ఏం చేస్తాం. ఎండ బాగా ఎండ రాకముందే వెళ్ళిపోవాలి మనం. బాగా ఎండ వచ్చిందంటే మనకి ఎండ ఇంకా మామూలు ఉండదు. ప్రయాణం ఎవరికి వెళ్ళదు. సో ఇదే రామోజీ ఫిలిం సిటీ. లోపలికి వెళ్ళాలి మామ ఒకసారి అలాగైనా. నేను వెళ్ళలేదు ఎప్పుడు. వెళ్దాం. ఇంకా అయితే 76 ఉంది. పైన ఎండ, ఎదురుగా ట్రాఫిక్, మామూలుగా లేదు. డెడ్కి కాంబినేషన్, మామూలు కాంబినేషన్ కాదు. ఇంకా ట్రాఫిక్లో ఉన్నాను మామ. తిక్క 2 గంటల నుంచి ట్రాఫిక్ మనకు. వస్తలేదో ఇంకా 14 కిలోమీటర్లు ఉందా బాబు. సో ఇంకా 33 కిలోమీటర్స్ అయితే ఉంది నాకు సిగ్నల్. ఇంతదాకా ట్రాఫిక్, అమ్మ మామూలు ట్రాఫిక్ కాదు. ఇంకా ఎదగంది ముసలి పండుగ బట్ట సిగ్నల్. ట్రాఫిక్ వచ్చిందంటే అర్థం చేసుకోవాలి హైదరాబాద్ వచ్చిందని. ఫైనల్లీ మనమైతే రూమ్ దగ్గరకు వచ్చేసాం. ఎండలు అయితే మామూలుగా లేవు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయమామా. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.